ఏదైతే దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లని దాదాపుగా 1,00,000 పెన్షన్లని ఒకేసారి తొలగించినటువంటి కార్యక్రమం బహుశా దేశ చరిత్రలో 1,00,000 పెన్షన్లు దివ్యాంగుల పెన్షన్లు అది కూడా ఒకేసారి తొలగించినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. ఆ నీచమైనటువంటి చరిత్రను చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఉన్నారు. అలానే అధికారంలోకి వచ్చినటువంటి కేవలం 14 నెలల్లోనే 4.5 లక్షల పెన్షన్లు తొలగించినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దాన్ని కవర్ చేసుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంట పింఛన్పై ఫేక్ రచ్చ చేస్తుందని చెప్పి ఒక నీచమైనటువంటి ఆర్టికల్ని ఆంధ్రజ్యోతి రాసి దివ్యాంగులంటే వీళ్ళకి ఎంత కక్షో చెప్పకనే చెప్పింది. ఒక ఫోటో వేశారు, అతనంతా అక్కడ చేయలేదన్నట్టుగా ఇక్కడ వీడియో పెట్టాడంట. తర్వాత చెయ్యి వచ్చిందన్నట్టు చెయ్యి చూపిస్తూ వీడియో పెట్టాడంట. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో అతనికి పింఛన్ రాలేదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసేసింది లేదు అంటే ఇతను పింఛన్కి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇలా ఏదో ఒకళ్ళు వీడియో పెడితేనో లేదంటే ఒక వ్యక్తికి సంబంధించిన ఫోటో వేసి అందరినీ ఇలా మీరు అవమానపరచడమే కదా. అంటే అందరు దివ్యాంగులు వాళ్ళకంటే అంతకుముందు చేతులు ఉన్నా కూడా లేరన్నట్టుగా చూపిస్తున్నారనేటటువంటి అవహేళన చేయటమే కదా మిస్టర్ రాధాకృష్ణ. మీరు 4.5 లక్షల పెన్షన్లు తొలగించారనేది వాస్తవం.